హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను స్టాక్ మార్కెట్ది సిరీస్ మొత్తం స్టాక్ మార్కెట్ బేస్ నుంచి ఫైనాన్స్ మొత్తం అండ్ స్టాక్ మార్కెట్ బేస్ నుంచి అడ్వాన్స్ దాకా అంటే ఒక వితౌట్ ఎనీ వన్ సపోర్ట్ మీరు స్టాక్ మార్కెట్లో ఎలా గ్రో అవ్వాలి అదంతా చెప్దాం అనుకుంటున్నాను, తెలుగులో చెప్దాం అనుకుంటున్నాను. బట్ దానికంటే ముందు అసలు మీకు గ్లోబల్ మార్కెట్స్ దగ్గర ఇండియాలో కొన్ని ఈ స్టాక్ మార్కెట్ అర్థం చేసుకోవాలంటే మీరు కొన్ని బేస్ అర్థం చేసుకోవాలి. సో మీకు అవి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేనైతే చెప్తాను అవన్నీ మీకు అర్థమైతే కనుక మీకు తర్వాత నేను చెప్పేవన్నీ చాలా ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. సో ట్రేడర్స్కైనా దేనికైనా సరే, ట్రేడర్స్కైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కైనా స్పెక్యులేటర్స్కైనా సరే ఇవి చాలా ఇంపార్టెంటే. ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలో మీకే అర్థమవుతుంది. సో స్టార్ట్. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్. ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్ వల్ల మన యొక్క ఇండియాలో ఉండే బిజినెసెస్కి ఎట్లాంటి ఎట్లాంటి గెయిన్ ఎట్లాంటి లాస్ వస్తుంది ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇండియా వల్ల. అది ఒక యూఎస్ ఫెడ్ రేట్. ఈ ఇంట్రెస్ట్ రేట్ ఇండియా అనేది రెపో రేట్ అనమాట. రెపో రేట్ అంటే ఆర్బీఐ ఉంది కదా, ఆర్బీఐ బ్యాంక్స్కి లెండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు కరెంట్ రెపో రేట్ ఐ థింక్ 6.5 ఉన్నట్టుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే ఆర్బీఐ మనకి బ్యాంక్స్కి లెండ్ చేస్తుంది. అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తే అక్కడ బారో చేసుకొని దాన్ని బిజినెస్ చేసుకుని మనకి ఇప్పుడు ఎవడైనా వస్తువు 10 రూపాయలు కొన్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు, దానికి కొంచెం ప్రాఫిట్ యాడ్ చేసుకుని 15 రూపీస్కి అమ్ముతాడు. ఓకే, అలాగే ఇది కూడా 6.5 దగ్గర బారో చేసింది కదా, మనకు లోన్స్ ఇచ్చేటప్పుడు 7%, 8% అట్లా లోన్స్ ఇచ్చి అది మధ్యలో బ్యాంకుకి ప్రాఫిట్ అనమాట. సో అది పక్కన పెడదాం. సో అంటే అది బేస్ రేట్ అనమాట 6.5 అనేది. ఇండియాలో ఇది ఆర్బీఐ మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ రెండు ఉంటాయి. మానిటరీ పాలసీ అంటేనేమో ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉండాలి, ఎందుకంటే ఇండియాలో గ్రోత్ అవన్నీ చెప్తాను మీకు. గ్రోత్ ఒకటి, ఇన్ఫ్లేషన్ ఒకటి. ఇండియన్ గ్రోత్ కావాలంటే ఇండియాలో కన్జంప్షన్ చెప్తాను, అది కూడా చెప్తాను. ఇన్ఫ్లేషను ఈ 6.5% అనే రేట్ ఏదైతే ఉందో దాన్ని ఇంపాక్ట్ చేసేవి ఇవి అని చెప్తున్నాను అనమాట. సో మన గ్రోత్ పర్స్పెక్టివ్ని దృష్టిలో పెట్టుకుని ఈ రేట్ డిసైడ్ అవుద్ది, ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ రేట్ డిసైడ్ అవుతుంది, అండ్ గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ పాలసీ బేస్ చేసుకుని కూడా ఇది డిసైడ్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ రేటు, బాండ్ ప్రైజెస్, బాండ్ ప్రైజెస్ ఇవన్నిటిని డిసైడ్ చేసేవి ఇదనమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఒక రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ లేదంటే ఇప్పుడు ఏదైనా బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దానికి 6% వస్తే 106 వస్తుంది అనుకుంటారు. కానీ మీరు రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 10 రూపాయలు రావాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అప్పుడు మీకు 110 రావాలి అనుకుంటా ఉంటారు. అర్థమవుతుందా? సో ఇక్కడ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ అంటే గవర్నమెంట్స్ ఇష్యూ చేసే బాండ్స్ ఇష్యూ చేస్తుంది కదా, ఆ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేసేటప్పుడు ఆ రేట్ని రిస్క్ ఫ్రీ రేట్ అంటారు. అంటే మార్కెట్స్ పడిపోకపోయినా గవర్నమెంట్ దగ్గర నుంచి మాత్రం ఇంత వస్తుంది. ఇది 6.5 అనేది ఆర్బీఐ పెట్టిన ఇంట్రెస్ట్ రేట్ అనుకుందాం. ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా డబ్బులు రావాలనుకో, ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈ సంవత్సరం 11 లక్షల కోట్లు ఇన్కమ్ వస్తుంది అనుకుంది. కానీ దానికి పెట్టాల్సిన బడ్జెట్ ఇండియాలో ఈ ఇయర్లో చేయాల్సిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం ఏదైనా సరే మొత్తం అన్నీ కలిపి ఒక 13 లక్షల కోట్లు వచ్చింది అనుకో. 2 లక్షల కోట్లు ఏదైతే ఉందో ఈ 2 లక్షల కోట్లు డెఫిసిట్ అంటారు. ఈ డెఫిసిట్ని మనకి 13 లక్షలు పెట్టాలంటే ఈ 2 లక్షలు కావాలి కదా. ఓకే, ఈ 2 లక్షలు కావాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు కదా, ఆ డబ్బుని బాండ్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. బాండ్స్ కానీ ట్రెజరీ ఇప్పుడు మనకి ఓకే, ఇప్పుడు 2 లక్షలు కాదు, ఇప్పుడు ఇక్కడ 11 లక్షలు ఇన్కమ్ వచ్చింది కదా, ఇక్కడ నేను 12,50,000 చేశాను అనుకో, అంటే 12,50,000 కోట్లు వచ్చింది. ఇక్కడ 13 లక్షల కోట్లు. ఇంకా గవర్నమెంట్కి 50,000 కోట్లు వస్తే చాలు. ఓకే, అప్పుడేం చేస్తుంది, చిన్న చాలా చెప్పాలి అయితే మీకు. గవర్నమెంట్ దగ్గర చెప్పేదాను, ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ట్రెజరీ బిల్స్ ఉంటుంది.
అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, దానికి డబ్బులు అవసరం అయితే. కానీ ఇప్పుడు ఎట్లా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి డెఫిసిట్ వచ్చింది. ఆ డెఫిసిట్ని ఏం చేస్తుంది, ఓకే మీరు ఇప్పుడు ట్రెజరీ బిల్స్ చెప్తానా, గవర్నమెంట్ దగ్గర నుంచి గవర్నమెంట్కి డబ్బులు కావాలనుకో, అది ఏం చేస్తుంది, బ్యాంక్స్ దగ్గర నుంచి బారో చేస్తుంది, లేదంటే పబ్లిక్ దగ్గర నుంచి తీసుకుంటుంది బాండ్స్ రూపంలో. ఎలాగంటే నాకు బాండ్స్ ఇష్యూ చేయని చెప్తుంది, ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున బాండ్స్ ఇష్యూ చేస్తుంది. అక్కడ సెక్యూరిటీని ఇష్యూ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. సెక్యూరిటీస్లో షార్ట్ టర్మ్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్స్ ఉంటాయి. ఓకే, షార్ట్ టర్మ్ వాటిని ట్రెజరీ బిల్స్ అంటారనమాట. వీటి యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఎంత ఉంటుందంటే 1 year లోపలే ఉంటాయి. ఐ థింక్ ఇండియాలో 91 డేస్కే మెచ్యూర్ అయ్యే ఉంటాయి అనుకుంటా. 150 సంథింగ్ ఏదో, మళ్ళీ 364 ఈ డేస్ లోపలే మెచ్యూర్ అయిపోద్ది. ఇవి లాంగ్ టర్మ్ బాండ్స్ అంటే ఏంటంటే 10 year వీటిని ట్రెజరీ బిల్స్ అంటారు, దీన్ని ట్రెజరీ బాండ్స్ అంటారు. ఈ బాండ్స్ అంటే ఏంటంటే అవి హై పీరియడ్ ఉంటాయి, more than 1 year. 5 year టర్మ్ ట్రెజరీ బాండ్ అంటారు, 10 year బాండ్ అంటారు, 20 year బాండ్ అంటారు, 30 year బాండ్ అంటారు. అంటే ఇప్పుడు మీరు బయట చూసుంటారు కదా 10 year గవర్నమెంట్ ఈల్డ్ అంటారు, అర్థమవుతుందా, అవి అనమాట. ఇప్పుడు ఇవన్నిటిని ఎఫెక్ట్ చేసేది ఈ రేట్ అనమాట. ఈ బాండ్ ప్రైజెస్ తెలుసు కదా మీకు, బాండ్ ప్రైజెస్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కనుక 6.5 ఉన్నప్పుడు 100 అనిపించింది అనుకో బాండ్ ప్రైస్. ఇప్పుడు బాండ్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు గవర్నమెంట్ మీకు ఇష్యూ చేసి డబ్బులు తీసుకుంది, వాటికి లిక్విడిటీ లేదనుకో, అంటే ఆ బాండ్ ప్రైస్ తగ్గిపోతుంది అనిపించింది అనుకో, మార్కెట్లో ట్రేడ్ అవుద్ది కదా, ఇవన్నీ ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్సే, ట్రేడబుల్లే. ట్రెజరీ బిల్స్ అయినా ట్రెజరీ బాండ్స్ అయినా ఇవన్నీ ట్రేడబుల్లే. ఒకవేళ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందనుకో, అది ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అన్నీ చెప్తాను మీకు, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందని చెప్పి ఇంట్రెస్ట్ రేట్ పెంచిందనుకో, అప్పుడు ఏమవుతుంది, మీకు టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ తెలుసుంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే కనుక ప్రైస్ అనేది తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అంటే నీకు 100 రూపాయలు 6% ఎక్స్పెక్టేషన్ దగ్గర నువ్వు ఉన్నప్పుడు 100 రూపాయలు వచ్చింది ఈల్డ్. ఎక్స్పెక్టేషన్ కాదు, ఈల్డే అనుకోండి. ఎక్స్పెక్టేషన్ అంటే నాకు ఇంత ఎందుకు, ఓకే చాలా చెప్పాలి. ఫస్ట్ అయితే మామూలుగా చెప్తున్నాను, అదేంటంటే మీకు కేఈ అంటారు కదా, కేఈ అనేది కరెక్ట్గా చూడండి, కాస్ట్ టు ద కంపెనీ. వైటీఎం అనేది ఈల్డ్ టు ద మెచ్యూరిటీ. అంటే ఇది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. కంపెనీ మీన్స్ ఇష్యూర్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇన్వెస్టర్ కనుక మెచ్యూరిటీ వరకు ఇన్వెస్ట్ చేస్తే వచ్చేది వైటీఎం. వీడికి ఎంతైతే ఇవ్వాలో అదే కదా దీనికి కాస్ట్, అర్థమవుతుందా. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటో మీకు చెప్పాలి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటో చెప్పాలి. ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీ ఫస్ట్ ఇష్యూ చేయడం అనమాట. కంపెనీ అనేది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని ఎవరైనా తీసుకోండి, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే కంపెనీ ఏదైతే ఉందో, ఇప్పుడు కంపెనీ గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మొత్తం బాండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ కేఈ, వైటీఎం అండ్ ఎక్స్పెక్టెడ్ రేటు, ఈ మూడిటికి డిఫరెన్స్ తెలుసుకోండి. ఓకే, ఈ కేఈ అనేది వైటీఎంఏ ఎందుకంటే చెప్తున్నానంటే, ఇప్పుడు చూడండి మీరు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదే 100 రూపాయలు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినాయి. ఇప్పుడు వీడికి 10 రూపాయలు వచ్చినాయి, ఏది దాన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల. ఎవరు ఇస్తారు, ఇదే కదా ఇచ్చేది. ఇది దీనికి కాస్ట్ అయినప్పుడు, ఇది వీడికి ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ అయినప్పుడు, 100 రూపాయల ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన 10 రూపాయలు అయినప్పుడు 100 రూపాయల ఇన్వెస్ట్మెంట్ 10 రూపాయలు, ఇది కూడా దీనికి కాస్టేగా. అంటే ఈ 10 ఒకటే కదా, అంటే కేఈ ఈక్వల్ టు వైటీఎంఏ అనమాట. అర్థమవుతుందా. మెచ్యూరిటీ వరకు కనుక ఆ బాండ్ని ఉంచితే, బాండ్ని కానీ ఏదైనా ఒక సెక్యూరిటీని, ఇప్పుడు షేర్ అయినా సరే, కంపెనీ షేర్ ఇష్యూ చేసింది, షేర్ ఇష్యూ చేస్తే దానికి వైటీఎం క్యాలిక్యులేట్ చేస్తే 15% వచ్చింది అనుకో, అంటే కాస్ట్ టు ద కంపెనీ కూడా, కాస్ట్ టు ద కంపెనీ అంటే కేఈ కూడా 15, ఆ రెండు ఒకటే. అదేమైందా, వీడికి ఇన్కమ్ అయితే వాడికి కాస్టే కదా. ఇప్పుడు ఒకడు వస్తాడనమాట, వాడు
రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసినోడు అప్పటిదాకా బ్యాంకులో వడ్డీ రూపాయలకి 100 రూపాయలకి 8% వచ్చింది. ఆ బ్యాంక్ గడు ఏం చేశాడు, నాకు ఈ 8% సరిపోవట్లేదని చెప్పి ఆ బ్యాంక్ గడు అంటున్నా ఆ ఇన్వెస్టర్ ఏం చేశాడు, ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్కి వెళ్తే నాకు ఎక్స్పెక్టెడ్ రేటు నాకు మినిమం 12% వచ్చిందనుకో, నేను అక్కడ ఈ వైటీఎం అనేది ఇది పక్కన పెట్టండి. ఇంకా ఇప్పుడు ఇదంతా వీడికి తెలియదు కదా, ఇదంతా ఎక్కడ జరుగుతుందో. ఇప్పుడు వీడు 8% ఇన్వెస్ట్ చేసేవాడు మార్కెట్ దగ్గరికి వచ్చి 12% ఎక్స్పెక్ట్ చేశాడు. ఇప్పుడు వాడు నాకు 12% ఎక్స్పెక్టేషన్స్ వస్తే కంపెనీ కనుక ఎంత వచ్చింది అనుకో డివిడెండ్ ఇంత ఇప్పుడు పీరియడ్ ఉంటుంది కదా, పీరియడ్ ఈ పీరియడ్ ఎండింగ్, ఇష్యూ డేట్ ఇది, ఈ డేట్ నుంచి ఇక్కడ పేమెంట్ చేస్తూ ఉంటుంది డివిడెండ్, ఇక్కడ రిడీమ్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ రిడమ్షన్ అనేది ఈక్విటీలో ఉండదు అని అంటే మ్యాక్సిమం గోయింగ్ కన్సర్న్ అనేది అబ్జర్వ్ చేస్తారు కదా, అప్పుడు ఇక్కడ 0 ఉంటుంది రిడమ్షన్ వాల్యూ. అది పక్కన పెట్టండి. ఇప్పుడు చూడు, ఇవన్నిటినీ మనం టైం వాల్యూ అని అంటే కరెంట్ ప్రైజ్కి తీసుకొచ్చామనుకో, ఇక్కడ యూజ్ చేసే రేటు 12%. వీడికైతే ఇక్కడ మనకు వచ్చేది ఇంట్రెన్సిక్ వాల్యూ అంటారనమాట. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఎంత దాని యొక్క వర్త్ ఎంత అని మన ఎక్స్పెక్టేషన్స్తో ఆ ఇన్వెస్టర్ క్యాలిక్యులేట్ చేసే రేట్ అనమాట. ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు యొక్క వాల్యూ కావాలంటే దాని యొక్క ఫ్యూచర్లో ఉండే రిటర్న్స్ని కానీ ఇన్కమ్ కానీ ఇట్లా వాటిని ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొచ్చి దాని వర్త్ ఎంతో చూస్తారనమాట. ప్రజెంట్ వాల్యూ అంటే ఈ ఇన్కమ్ని డిప్రిషియేట్ చేశారనుకో వచ్చేది ఇదే కదా, అంటే మీరు ఇంత ఎర్న్ చేశారు అన్నట్టుగా అనమాట ఈ గ్యాప్లో. సో ఇప్పుడు ఒక షేర్ 100 రూపాయలు ఉంది అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా, 100 రూపాయలు ట్రేడ్ అవుతుందంటే మార్కెట్లో దాని వైటీఎం రేట్తో అంటే 12%తో కాదు 15%తో మనం డిస్కౌంటింగ్ చేస్తే వచ్చింది 100 రూపాయలు అనమాట. అర్థమైందా వైటీఎం అంటే ఇది ట్రేడింగ్ ప్రైజే అనమాట. ఇది ఇప్పుడు కరెక్ట్గా ట్రేడ్ అవుతున్న ప్రైస్ వైటీఎంతో కనుక మనం అంటే వైటీఎం అంటే యాక్చువల్ రేట్ను, ఇది ఎక్స్పెక్టెడ్ రేట్ని. ఇది వాడికి ఎంత కావాలో అంటే 8% వదులుకుని ఇక్కడికి వస్తున్నాడు కదా, వాడికి 12% వస్తే బాండ్ యొక్క ప్రైస్ ఎంత ఉండాలి అని చెక్ చేశాడు. నాకు 12% రావాలంటే ఎంత ఉండాలి అని. ఇప్పుడు 100 రూపాయలు, ఇప్పుడు ఈ 100 రూపాయలకి 80 రూపీస్ వస్తుంది అనుకో, 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు వాడు 12% వచ్చింది కాబట్టి బాండ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే బాండ్ రేట్ తగ్గిద్ది కదా, అలా అప్పుడు 80 రూపాయలు అయిద్ది అనమాట. సో మార్కెట్లో ఎంత ఉంది, నాకు ఇంతే ఉండాలి. ఇప్పుడు మార్కెట్లో ఎంత ఉంది రేట్ అని చూస్తాడు. 100 రూపీస్ ఉందనుకో మార్కెట్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది, వీడేంటి ఇప్పుడు మార్కెట్లో 80 రూపాయలు ఉండాల్సింది 100 రూపాయలకు. ఇప్పుడు చూడు, దాని యొక్క వర్త్ వీడి ప్రకారం 80 రూపాయలే, కానీ మార్కెట్లో 100 రూపాయలు ట్రేడ్ అవుతుంది అంటే ఇది ఓవర్గా ట్రేడ్ అవుతుంది. సో మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకు ఓవర్గా ట్రేడ్ అవుతుందంటే ఏదైనా మార్కెట్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఆ 100 రూపాయలది తగ్గిపోతుంది. సో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసామనుకో మనకే బొక్క. సో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు, మనం దీంట్లోనే పెట్టుకుందాం అని డెసిషన్ తీసుకోవడానికి. అంటే ఈ 12% ఏదైతే ఉందో అది డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అయ్యిద్ది అనమాట. అంతే, అది మీకు అర్థమవుతుందా? డెసిషన్ తీసుకుంటారనమాట ఇన్వెస్టర్స్. ఈ వైటీఎం అనేది ఇప్పుడు వైటీఎం నీకు చూడు, ఏదైనా ఒక బాండ్ అయినా ఏదైనా సరే దాని యొక్క వాల్యూ మనం వైటీఎంతో కనుక డిస్కౌంట్ చేస్తే అంటే మనకు వచ్చే రేట్నే వైటీఎం అనుకుంటే అక్కడ ట్రేడెడ్ ప్రైస్ వచ్చేస్తుంది డిస్కౌంటెడ్ వాల్యూ. అదే మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్తో కనుక వైటీఎం అయినా కేఈ అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏదైతే ఉందో దాంతో కనుక చేస్తే వచ్చేది ఇంట్రెన్సిక్ వాల్యూని ఎందుకు యూజ్ చేస్తారంటే డెసిషన్ తీసుకోవడానికి. వెదర్ ద సెక్యూరిటీ ఈజ్ ప్రైజ్డ్ అండర్ ప్రైజ్ ఆర్ ఓవర్ ప్రైజ్డ్. ఓవర్ ప్రైజ్ రేట్ ఏం చేస్తాం, మరి తర్వాత తగ్గిపోద్ది కదా ఓవర్ ప్రైజ్ అయితే అని దాంట్లో ఇన్వెస్ట్ చేయం. ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసి ఉన్నారనుకో తర్వాత అప్పుడైనా సరే ఇలా చెక్ చేసుకోవచ్చు, నాకు 12% కావాలంటే ఎంత వచ్చిందని. అప్పుడు ఓవర్ ప్రైజ్ అని తెలిసిందనుకో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీకు షేర్స్ ఉన్నాయనుకో ఫ్యూచర్లో తగ్గిపోద్దేమో ఓవర్ ప్రైజ్ అయినా ప్రస్తుతం అని చెప్పి వాటిని అమ్మేస్తారనమాట ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ హోల్డ్ చేస్తే. అర్థమైందా? సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఇది కేఈ ఇవి అనమాట. సో ఇప్పటివరకు మీకు ఏమేమి చెప్పాను, ఒకటి రెపో రేట్ గురించి చెప్పాను కదా. బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ని, అది ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ని డిసైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ గ్రోత్, ఇంకా కరెంట్లో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో గ్రోత్ అది చెప్తాను. ఇంకోటి కేఈ, వైటీఎం, ఎక్స్పెక్టెడ్ రేటు, ఈ మూడింటికి డిఫరెన్స్ చెప్పాను.
ఇంకోటి ఏం చెప్తున్నాను, గవర్నమెంట్ యొక్క డెఫిసిట్ ఉంటే గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది. ఇప్పుడు రెపో రేట్ అనేది కరెంట్ రేట్ 6.5% ఉన్నట్టుంది. ఓకే, ఇప్పుడు 6.5% బ్యాంక్ అది అంటే ఇప్పుడు ఈల్డ్ రేట్ ఎలా ఉంటుందంటే అరౌండ్ దట్టే ఉంటుంది. మామూలుగా గవర్నమెంట్ యొక్క రేటు ఎంత ఉంటుంది, బ్యాంక్సే అంతకు ఇష్యూ చేస్తున్నాయి కాబట్టి ఇది ఒక 6.9% ఇట్లా అనమాట. 6.9 సారీ ఎన్ని రాలేదు ఇందాక. రెపో రేట్ అయితే దీని మీద బేస్ అయి ఉంటుంది. ఎలాగో చెప్తాను మళ్ళీ క్లారిటీగా. ఓకే, గవర్నమెంట్ ఇప్పుడు 6.9% ఉందనుకో రెపో రేటు, సారీ రెపో రేట్ 6.5% ఉందనుకో, బాండ్స్ రేట్ కూడా బయట గవర్నమెంట్ ఇష్యూ చేస్తారనమాట. అది ఇష్యూ చేసేది కొంచెం బ్యాంక్ అంటే కొంచెం, ఇప్పుడు ఎవరైనా సరే లోన్ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తారు కదా, దానికి బయటకు బారో చేస్తేనే మనకి 6.5% అవుతుంది. అంటే మనం దానికంటే ఎక్కువ ఇచ్చుకుంటేనే కదా మనకి లాభం అనుకుంటారు కదా. అలాగే గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్ యొక్క కూపన్ రేట్ కూడా 6.9% ఉంటుంది. కూపన్కి ఈల్డ్కి డిఫరెన్స్ ఏంటంటే కూపన్ అనేది మీకు ఫేస్ వాల్యూ మీద ఇస్తారనమాట. ఇప్పుడు 100 రూపాయల బాండ్ మీద నువ్వు కొన్నావు అనుకో, నీకు 6.9% గవర్నమెంట్ ఇస్తా ఉందనుకో, దాని మీనింగ్ నీకు 6.9 రూపీసే ఇస్తుందని ఈ 100 రూపాయల మీద అది. ఓకే, నువ్వు ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఏదైతే బాండ్ కొన్నావో ఇవన్నీ ట్రేడబుల్ బాండ్స్ అనమాట. ట్రెజరీ బిల్స్ అంటే చెప్పాను కదా షార్ట్ టర్మ్, అవి ట్రెజరీ బాండ్స్ అంటేనేమో లాంగ్ టర్మ్ 10 year ట్రెజరీ బాండ్స్ని గవర్నమెంట్ బాండ్స్ అంటారు. ఓకే, ట్రెజరీ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంటే కదా. ఓకే, ఆ ట్రెజరీలో ఏమైంది, మనకి డెఫిసిట్ వచ్చింది. ఆ ట్రెజరీ మేనేజరు క్యాలిక్యులేట్ చేస్తే వాడికి డెఫిసిట్ వచ్చింది. ఆ డెఫిసిట్ రావడం వల్ల బాండ్స్ ఇష్యూ చేశాడు. అంటే ట్రెజరీ అనేది డిపార్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఓకే, అదంతా పక్కన పెట్టండి. ఇంకేం చెప్తున్నాను ఇక్కడ, కూపన్ రేట్కి ఈల్డ్కి డిఫరెన్స్ ఏంటంటే కూపన్ అనేది గవర్నమెంట్ ఫేస్ వాల్యూ మీద ఇస్తుంది. ఇప్పుడు ఏమవుతాయి, ఈ బాండ్స్ అన్ని ట్రేడ్ అవుతాయి కదా, ట్రేడ్ అయినప్పుడు నీకు 100 రూపాయలే షేర్ వాల్యూ, అదే ఫేస్ వాల్యూ. మార్కెట్లో ఏమవుతుంది, ప్రీమియంకి ట్రేడ్ అవుతూ ఉంటుంది. ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు అది 105 ఉండొచ్చు, లేదంటే 103 రూపీస్ ఉండొచ్చు, 80 రూపీస్ ఉండొచ్చు, ఎంతకైనా ఉండొచ్చు కదా. అంటే నువ్వు కొనేది ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ జరుగుతుంది మామూలుగా. సెకండరీ మార్కెట్లో ఏంటి, వాటిని బయడం కొనడం అమ్మడం జరుగుతుంది, దాంట్లో ట్రేడ్. అది ఇష్యూర్కి సంబంధం లేదు, వీడికి సంబంధం లేదు. వీడికి డబ్బులు అయితే వచ్చేసినాయి, కానీ ఆ యొక్క బాండ్ యొక్క ఓనర్ చేంజ్ అవుతున్నాడు ఇక్కడ, అంతే. ఇష్యూ చేసేవాడికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వాల్యూ వాడికి 80 రూపీస్లో రావచ్చు, 105 రూపీస్ రావచ్చు. ఓకే, ఇప్పుడు వీడికి 6.9 కూపను 105 రూపీస్ మీద వచ్చినట్టు అనమాట. అప్పుడు ఏమవుతుంది, 609/105 వేస్తే వచ్చేది ఈల్డ్ అంటారు. కూపన్ అనేది 6.9/100 వేస్తే వచ్చేది కూపన్ అంటారు. ఓకే, ఇప్పుడు 100 రూపాయలు 6% కూపను 106. ఓకే, అది పక్కన పెట్టు. ఇప్పుడు చూడు, ఇప్పుడు 7% ఈల్డ్ వచ్చిందనుకో, అంటే నీకు ఇదేమవుతుంది, ఇది పెరిగితే ఇది తగ్గుతుంది కదా, ఇది 90 అయింది అనుకున్నావు అనుకో. ఇప్పుడు దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, నువ్వు 100 రూపాయల షేర్ బాండ్ని కొని దాని మీద 6% తీసుకోవచ్చు ప్రైమరీ మార్కెట్లో, ఆర్ నువ్వు సెకండరీ మార్కెట్లో తీసుకోవాలనుకుంటే 90 రూపీస్కి కొని దాని మీద 7% ఈల్డ్ తెచ్చుకోవచ్చు. అంటే నేను గెయిన్స్ అనేవి 2 రూపాయల్లో ఉంటాయి, ఒకటి ఈల్డ్ రూపంలో వచ్చేది, ఒకటి క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు చూడు, ఈల్డ్ ఏదైతే ఉందో, ఇప్పుడు చూడు నాకు 6% కంటే 6% కూపన్ ఉండాలి ఒకవేళ నేను ప్రైమరీ మార్కెట్లో కనుక కొని ఉంటే, కానీ నాకు 7% వస్తుంది. అంటే నీకు నేను ఇష్యూర్ ఉంటాడు కదా, ఇష్యూర్ మనకి 2 waysలో గెయిన్స్ ఇస్తాడు అనమాట, ఎప్పుడైనా ఈల్డ్ రూపంలో లేదంటే క్యాపిటల్ గెయిన్ రూపంలో. నీకు అంతే కదా, ఇప్పుడు ఒక డివిడెండ్ని, ఇప్పుడు కంపెనీ ఒక ఇన్ని కోట్ల ప్రాఫిట్ని ఇష్యూ చేసింది, దాన్ని ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేస్తే నీకు 100 రూపాయలు వచ్చింది అనుకో. ఈ 100 రూపాయలని డివిడెండ్గా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, లేదంటే గ్రోత్ కోసం అని చెప్పి ఫ్యూచర్లో స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి, గ్రోత్ కోసం కావాలంటే డిపిఎస్ డివిడెండ్ పర్ షేర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేసి ఇన్వెస్ట్ చేస్తున్నాను ఫ్యూచర్కి అని చెప్తుంది, లేదనుకో ఇన్వెస్ట్ చేస్తున్నాను ఫ్యూచర్లో అని చెప్తుంది. అంటే ఏంటి, డివిడెండ్ ఇచ్చినప్పుడు ఈ యొక్క డివిడెండ్స్ ఉంటాయి చూసావా, ఈ డివిడెండ్ ఏదైతే ఇస్తుందో అప్పుడు
కంపెనీ ఆ ఇయర్కి ఇచ్చేస్తుంది అని, ఫ్యూచర్కి పెట్టట్లేదు అని. అంటే ఫ్యూచర్కి పెడితే ఏమవుతుంది, మీ యొక్క షేర్ 100 రూపాయలు ఉందనుకో, ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా అంటే నువ్వు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నావు అండి, మనీ సేవ్ చేస్తున్నావు అంటే ఫ్యూచర్లో ఎక్స్పెండిచర్ చేస్తున్నావు అంటే ఏంటి, నీకు ఫ్యూచర్లో మీ యొక్క ప్రాఫిట్స్ పెరుగుతాయంటే దాని మీనింగ్ ఏంటి, అల్టిమేట్గా ప్రైసెస్ పెరుగుతుందనే కదా. సో ఫ్యూచర్కి పెడుతున్న 100 రూపాయల షేర్ ఉంటుంది, అది 110 రూపాయలకి వెళ్తుంది. ఇది క్యాపిటల్ గెయిన్ అంటారు. లేదనుకో, నేను 100 రూపాయలు కాదు, ఈ 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేసి 50 రూపాయలే ఉంచుతాను. అప్పుడేంటి, డివిడెండ్ రూపంలో 50 రూపాయలు ఇచ్చేసాడు. ఇంకో ఈ యొక్క 50 రూపాయలు పెట్టడం వల్ల క్యాపిటల్ గెయిన్ ఏమవుతుంది, 110 కాకుండా 104 అయిందనుకో, 105 అయిందనుకో మార్కెట్ ప్రైస్. అంటే డివిడెండ్ రూపంలో నీకు 50 రూపాయలు వచ్చింది, క్యాపిటల్ గెయిన్ రూపంలో అంటే ఇప్పుడు నువ్వు ఈ షేర్ నమ్మేస్తే నీకు 105 వస్తాయి. అంటే నువ్వు 100 రూపాయలు కొన్నది 105కి అమ్మేస్తున్నావు అంటే 5 రూపాయలు ప్రాఫిట్ ఇక్కడ వచ్చింది, 50 ఇక్కడ వచ్చింది. అంటే మనకి ఎర్నింగ్స్ 2 వేస్లో ఉంటాయి. ఒకటి ఈల్డ్ రూపంలో ఉంటుంది. ఈల్డ్ అంటే మీకు ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ ఇస్తాడు కదా ఇన్వెస్ట్ చేస్తే. ఇప్పుడు బ్యాంక్లో ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో ఇంట్రెస్ట్ అనేది మీకు ఇదన్నమాట డివిడెండ్ రూపంలో. ఇక్కడ మీ యొక్క మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి దాని యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది, క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అలా ఇదనమాట. నేను నీకు ఇక్కడ ఇచ్చేస్తున్నాను కదా 1% ఎక్కువ, అంటే నీకు ఈల్డ్ రూపంలో ఎక్కువ ఇస్తున్నాను రావాల్సిన దానికంటే, సో క్యాపిటల్ గెయిన్లో తగ్గిద్ది. అంటే అర్థమైందా మీకు? అంటే మీకు రెండిట్లో ఏదో ఒకటి వస్తున్నట్టు అని కాదు, బట్ ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇది ఈ మన కంట్రోల్లో ఉండదు అనమాట. ఎందుకు, మార్కెట్ యొక్క ఫ్లక్చువేషన్స్ వల్ల మారుతుంది. అది ఎలా మారుతుందో దీంతో కంపేర్ చేసి చెప్తా. ఓకే, ఇప్పుడు దాకా అర్థం కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది దేనివల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్తే మీకు ఏం చెప్పాను, మన యొక్క గ్రోత్ పర్స్పెక్టివ్, ఇంకోటి ఇన్ఫ్లేషన్ అనేది వన్ ఆఫ్ ద రేటు, ఇంకోటి ఇండియన్ మార్కెట్ యూఎస్ ఫెడ్ రేటు. ఇండియాలో ఉండే హైయెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఇండియాలో ఉండే సెంట్రల్ బ్యాంక్ని ఏమంటారంటే ఆర్బీఐ అంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకోటి ఏమో యూఎస్లో ఉండేదాన్ని ఏమో యూఎస్ ఫెడ్ అంటారు, అంటే ఫెడరల్ రిజర్వ్. మన ఇండియాలో లాగా ఆర్బీఐ లాగా అక్కడ కూడా ఫెడరల్ రిజర్వ్ ఉంటుంది. ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ మెయిన్గా ఈ మూడింటి వల్ల అవుతుంది అనమాట. మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ. ఈ ఫిస్కల్ పాలసీ అంటే ఏంటంటే, ఫిస్కల్ ఇయర్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనమాట అకౌంటింగ్ టర్మ్స్లో. సో ఆ గవర్నమెంట్ బడ్జెట్ అంటారు అనమాట దీన్ని. ఫిస్కల్ పాలసీ ఏంటి, ఈ బడ్జెట్లో నాది అంటే ఈ ఇయర్లో ఇంత వచ్చింది, ఇంత ఖర్చు పెడదాం అనుకుంటున్నాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి నాకు ఇంత ట్యాక్స్ రేట్ కావాలి, అంటే ఇంత ట్యాక్స్ రేట్ పెడితే నాకు ఎంత వస్తాయి అని బడ్జెట్ వేస్తున్నట్టు అనమాట. బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని చెప్తారు కదా. అంటే ఇప్పుడు 2022 అనుకో ఫైనాన్స్ బడ్జెట్, అంటే నెక్స్ట్ 2022-23కి ఫైనాన్షియల్ ఇయర్కి ఫిబ్రవరిలో బడ్జెట్ వస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 1/4/2022 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు ఈ బడ్జెట్, నాకు ఇంత రెవెన్యూ వస్తే నేను ఇంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, సో నాకు ఇంత రెవెన్యూ కావాలంటే ఇంత ట్యాక్స్ రేట్ నేను పెట్టాలి. అవన్నీ ఫిస్కల్ పాలసీ అనమాట. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే చేస్తామో అది ఎందుకు చేస్తామంటే గ్రోత్ కోసం చేస్తామని చెప్తాను. మానిటరీ పాలసీ ఏంటంటే ఆర్బీఐ తీసుకుంటుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్ట్ చేసి ఆర్బీఐ తీసుకునే డెసిషన్స్ ఏంటి, ఇంట్రెస్ట్ రేటు మనకి గ్రోత్ ఉండాలంటే ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉండాలి, నాకు ఇప్పుడు గ్రోత్ కావాలంటది, నాకు గ్రోత్ కావాలంటే మీరు హెల్ప్ చేయాలి, సో మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉండాలి, అవన్నీ దీంతో చూసుకుంటుంది. ఇంట్రెస్ట్ రేట్లు, బాండ్ రేట్లు అవన్నీ దీనివల్ల వస్తాయి అనమాట. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ప్రభావం గ్రోత్ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆర్బీఐ కనుక ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిందనుకో, తగ్గిస్తే ఏమవుతుంది, మన యొక్క బారోయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు చూడు, నేను లోన్ తీసుకుందాం అనుకుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనుకో, నేను లోన్ తీసుకోను, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయను. కాకపోతే ఇప్పుడు కంపెనీలు కనుక లోన్ కనుక తక్కువ చేసిందనుకో, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేసిందనుకో ఆర్బీఐ, అప్పుడేంటి మనకి లోన్ అనేది చీపర్గా వస్తుంది. అప్పుడేంటి, లోన్ తీసుకునేది తక్కువ తీసుకుని మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, పెద్ద పెద్ద కంపెనీలు బిజినెస్ చేయడానికి వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది.
ఇప్పుడు ఇప్పుడు ABCDE అనే కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి వదులుతున్నప్పుడు కొనేవాడు ఉంటేనే కదా వాటికి ప్రాఫిట్, వీటికి ప్రాఫిట్ ఉంటేనే కదా కంపెనీల యొక్క ప్రైజ్లు పెరిగేది. ప్రైజ్లు పెరిగితేనే కదా ఇండియన్ ఎకానమీ పెరిగేది. అర్థమవుతుందా? సో వీళ్ళ యొక్క కన్జంప్షన్ని పెంచాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఫస్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలంటే జాబులు రావాలి. జాబులు ఎట్లా వస్తాయి? గ్రోత్ ఉంటే, కంపెనీలు కొత్త పెడితే వస్తాయి. కంపెనీలు కొత్త ఎలా పెడతాయి? ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి. అందుకని ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తారు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఏమవుతుందంటే కన్జ్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే కంపెనీలు పెరుగుతాయి, జాబ్ మార్కెట్ పెరిగింది అంటారు. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినాయో ఆర్బీఐ తీసుకునే డెసిషన్సే బేస్. ఇప్పుడు ఆర్బీఐ కనుక 4% అని పెట్టిందనుకో, బ్యాంక్స్ ఏం చేస్తాయి? 5%కి లోన్ ఇస్తాయి బయట విడిగా. ఆర్బీఐ దగ్గరే 4% ఉంది. ఒకవేళ ఆర్బీఐ 6% పెడితే బ్యాంక్ వాళ్ళు 7% పెడతారు కదా. మనం తీసుకునేది వీటి దగ్గర కదా లోను. అర్థమైంది? అందుకనే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ అనేది కీలకం. అప్పుడు ఇది తగ్గించిందనుకో, సో మా ఈ సిచ్యువేషన్లో ఉన్నాం అనుకో, కరెంటు ఆర్బీఐ దీనికి తగ్గించిందనుకో 6%, అప్పుడు ఇది కూడా తగ్గిస్తుంది. 4% చేసింది, ఇది 5% చేస్తుంది. అప్పుడు లోన్స్ వీళ్ళ దగ్గర తీసుకొని మన బిజినెస్ చేస్తాం, ఇండియా గ్రోత్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడు, ఎప్పుడైతే కొంటున్నాడు అనుకో ఏదైనా వస్తువు యొక్క వాల్యూ ఇటు మామూలుగా కొంటూ ఉంటే ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనమాట. ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు నేను కొంటున్నాను, వీడు అంత ఇచ్చినా కొంటున్నాడు అని చెప్పి. ఇప్పుడు ఇండియాలో మెయిన్గా చూసే ఇండెక్స్ ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారనమాట. కన్జ్యూమర్ అనేవాడు ఏ కన్జ్యూమర్ అయినా ఫుడ్ కన్జంప్షన్ చేసేది చాలా ఉంటాయి కదా. ఇన్పుట్స్ని కన్జంప్షన్ చేస్తారు, రా మెటీరియల్ని కన్జంప్షన్ చేస్తారు, ఫుడ్ని కూడా కన్జంప్షన్ చేస్తారు. నేను ఇక్కడ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ గురించి మాట్లాడట్లా, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్సే. అంటే అందరు కన్జ్యూమర్స్ని ఇంక్లూడ్ చేస్తాను ఇక్కడ. ఇదేంటి CFPI అంటే ఓన్లీ ఫుడ్ యొక్క ఇండెక్సే తీసుకుంటే. కానీ ఆర్బీఐ అలా తీసుకోదు. ఇప్పుడు ఎందుకు? కన్జంప్షన్ అంటే అందరూ కలిపి కదా. అందుకని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్సే బెస్ట్ దాన్ CFPI. ఇది ఒక సెక్టార్ని కవర్ చేస్తుంది, ఫుడ్ని కన్జంప్షన్ చేసే వాళ్ళ సెక్టార్ని. అందుకని ఈ కన్జంప్షన్ ఇన్ఫ్లేషన్ని చెక్ చేస్తారన్నమాట. ఇప్పుడు కన్జంప్షన్ చేసేది అన్ని సెక్టార్లు కలిపి ఉంటుంది కదా. దీంట్లో ఏదైనా సరే కన్జంప్షన్ పెరుగుతూ ఉందనుకో, ఏదైతే కన్జంప్షన్ పెరిగిందో, కన్జంప్షన్ అంటే కొనుక్కొని వాడడం కదా. ఇష్యూవరు బయ్యరు ఉన్నాడు, వీడు కన్జంప్షన్ చేస్తూ ఉన్నాడు, వీడు ఎక్కువ కొంటూ ఉన్నాడు అనుకో, వీడు అల్టిమేట్గా అప్పుడప్పుడు ప్రైజెస్ కూడా పెంచుతాడు కదా. వీడికి గ్రీడ్ వస్తుంది కదా ప్రాఫిట్ రావాలని. అప్పుడేమవుతుంది? 4% ఇప్పుడు దాకా ఉండే ప్రైస్ని ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇప్పుడు కరెంట్లో ఉన్న ప్రైజ్లన్నీ, ఇప్పుడు కరెంట్ అన్ని సెక్టార్లో ప్రైజులని ప్రీవియస్ ఇయర్ దాంతో కంపేర్ చేస్తారు. నామినల్ రియల్ అంటారు. నామినల్ అని గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ చేసుకున్నదని నామినల్ అంటారులే. అది ఇప్పుడు అంత చెప్పాల్సిన అవసరం లేదు. సో దాంతో దీన్ని కంపేర్ చేసుకుంటే, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మీకు 6% మళ్ళీ పెరిగినాయి అనిపించింది అనుకో, అంటే 6% అనమాట ఇన్ఫ్లేషన్ రేటు. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇప్పుడు ఫస్ట్లో బాగానే ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే బిజినెసెస్ రావడం వల్ల కన్జ్యూమర్ యొక్క స్పెండింగ్ పెరిగింది. కాకపోతే కన్జంప్షన్ ఎక్కువ చేయడం వల్ల మళ్ళీ ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే మళ్ళీ ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతుంది అనమాట. అంటే అర్థమైంది మీకు? డిమాండ్ అండ్ సప్లై లాగా ఇంట్రెస్ట్ రేట్ని పెంచారనుకో, అప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో కన్జంప్షన్ తగ్గించాలి, మార్కెట్లో డబ్బులు ఎక్కువ. ఇప్పుడు చూడు, నేను 100 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు ఫ్యూచర్లో 150 ఖర్చు పెట్టగలుగుతున్నాను. నేను కనుక 150 ఖర్చు పెడుతున్నానని తెలుసు కాబట్టి వీడు 150కి వీడు ఇదివరకు 100 రూపాయలు ఉండదని వీడు కూడా 150 చేశాడు. నాకు 150 చేయగలిగే క్యాపబిలిటీని పర్చేసింగ్ పవర్ అంటారు, తగ్గిపోయిందన్న. ఇప్పుడు చూడు, 150 రూపాయలు పెట్టి కొనగలుగుతున్నాను నేను, అందుకనే వాడు 150 చేశాడు. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అంటే మార్కెట్లో అందరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఇది ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఏదో ఒకటి దాన్ని కొనుక్కున్నాను, ఇది ఒక ప్రోడక్ట్, ఇది నాకు ఇన్పుట్ అయిందనుకో, ఎవడైతే కొన్నాడో వాడేం చేస్తాడు? 150ని ఇన్పుట్లో పెట్టి ప్రాఫిట్ యాడ్ చేసి 200కి అమ్ముతాడు ఫినిష్డ్ గుడ్ని. అప్పుడు నెక్స్ట్ వాడికి ఇది ఇన్పుట్ అయిందనుకో 250 రూపాయలు, 200కి వీడు ఇది ఇన్పుట్ అయిందనుకో 200, దీంట్లో వాడు 50 రూపాయలు కలిపి మళ్ళీ 250కి అమ్ముతాడు. ఇలా సర్కిల్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో ప్రతి ఒక్క దాని యొక్క ప్రైజులు పెరిగిపోతాయి. ప్రతి ఒక్క ప్రైజులు పెరిగినప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా పెరిగిపోతుంది. అప్పుడు ఇప్పుడు ఆర్బీఐ యొక్క టాలరెన్స్ రేట్ ఏంటంటే, ఇన్ఫ్లేషన్ 4.5% ఉంటే మన యొక్క ఎకానమీ గ్రో అవుతుంది అనమాట. సెన్సిటివిటీ టేబుల్స్ అని యూస్ చేసి ఎక్సెల్లో మనకి ఇంత % గ్రోత్ ఇండియన్ ఎకానమీ అవ్వాలంటే మన ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉండాలి అని చెక్ చేస్తారు.
ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉండాలంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి, ఇంత పర్సెంట్ గ్రోత్ కావాలంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలని చెక్ చేస్తాం. మళ్ళీ ఈ సెన్సిటివ్ టేబుల్ ఇచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ ఇంతే ఉండాలి అంటే మనకి టాలరెన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎంత అని చూస్తారు. ఇది దాటిందనుకో ఇన్ఫ్లేషన్ 4.5% కరెంట్ ఉండాల్సిందే మన ఇండియాలో. అప్పుడు 6.5% ఆర్బీఐ యొక్క రెపో రేట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం. నాకు ఇది 4.5% దాటేసి 6.3%కి వచ్చేసింది అనుకో, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే మనకి ఇది రాదు కదా. ఇదైతే ఇది కావాలంటే ఇది రావాలంటే ఇది ఇట్లా సెన్సిటివిటీ టేబుల్స్ యూజ్ చేసుకుని వాళ్ళు ఎక్సెల్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 6.3% వచ్చేసింది కాబట్టి ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ దీన్ని 7.5% చేస్తారు. చేస్తే ఏమవుతుంది, మార్కెట్లో లోన్ తీసుకునే వాళ్ళు తీసుకోరు, కొత్త బిజినెసెస్ రావు. ఉన్న బిజినెసెస్కి ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్కి లోన్ తీసుకున్నారనుకో, ఆ కంపెనీ రన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పి ఎంప్లాయీస్ని తీసేయడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ వస్తే అదే జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ జాబులు తీసేయడం వల్ల ఏమవుతుంది, ప్రజల దగ్గర పాకెట్లో డబ్బులు తక్కువ అవుతాయి. అప్పుడు తక్కువైతే ఏమవుతుంది, ఇక్కడ 150 రూపాయలు పెట్టి కొన్నవాడు ఏం చేస్తాడు, నాకు డబ్బులు లేవు నేను 120కే ఇస్తా అంటాడు. అప్పుడు వీడు 120కి మించి చూడలేకపోతున్నాడు అని చెప్పి సరే మనం ఏం చేస్తామని చెప్పి 120. వీడు ఎవరి దగ్గర అయితే కొన్నాడో వాడు తగ్గిస్తాడు. అల్టిమేట్ సప్లయర్ ఎవడైతే ఉంటాడో వాడి దగ్గర నుంచి ప్రైజ్లన్నీ తగ్గుతూ వస్తాయి. అప్పుడు కూల్ అవుతుంది అనమాట, దానికి కూలింగ్ పీరియడ్ అంటారు. ఇప్పుడు ఈ 6.5 అంటే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది తగ్గించుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, మన ఎకానమీ ఇప్పుడు నీకు 4.5% ఉండాల్సిన ఇప్పుడు మనం ఎక్కువసేపు దాని ఇంట్రెస్ట్ రేట్ని పెంచామనుకో ఏమవుతుంది, బిజినెసెస్ ఇండియాలో ఉండవు అంటే దాని మీనింగ్ ఏంటి, ఇండియన్ ఎకానమీ బూమ్ అవ్వదు కదా. అందుకని ఎక్కువసేపు ఉంచరనమాట. మనకి ఈ రేంజ్లో ఉండాల్సింది ఇప్పుడు 6.5 ఇది ఇన్ఫ్లేషను, ఇంట్రెస్ట్ రేటు 6.5 7.5 ఉంది. అప్పుడు ఏం చేస్తారు, ఇది చూసారా మీరు ఇన్ఫ్లేషన్కి ఇంట్రెస్ట్ రేట్కి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు ఒక బ్యాంకు ఇన్ఫ్లేషన్ నీకు బయట ఏదైనా కొనాలంటే దాని వాల్యూ 100 రూపాయలది 104.5 ఉంది అనుకో, నీకు 106 వస్తేనే కదా నువ్వు అది కొనగలిగేది. ఏదైనా సరే ఇప్పుడు చూడండి రియల్ రేట్ని అంటారు. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకో, ఏదైనా ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకో, నాకు ఆల్రెడీ బయట 104.5 రూపాయలు వాల్యూ అంత ఖర్చు అవుతుంది, నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తేనే నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అంటారు. అందుకే నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఒక కంపెనీ దగ్గర నుంచి నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు అంటే నా ఇన్ఫ్లేషన్ని కవర్ చేసుకుని నాకు కొంచెం ప్రాఫిట్ వచ్చేటట్టు. అందుకనే నువ్వు కంపెనీ దగ్గర నుంచి 6.5 ఎక్స్పెక్ట్ చేస్తావు. ఎందుకు, నేను 6.5 ఎక్స్పెక్ట్ చేసినా నాకు 4.5 ఇన్ఫ్లేషన్ ద్వారానే పోతుంది, నాకు వచ్చే రియల్ రేట్ 2%. అందుకని ఇది దీనికి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది ఎప్పుడు. సో ఇది 7.5% ఉంది, ఇది 6.5 ఉంది. దీన్ని ఇక్కడికి తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఓకే, దీన్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. అందుకని ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ రేట్ని దీన్ని ఇక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నారు. అందుకని దీన్ని ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ తీసుకెళ్దాం అనుకుంటే దీన్ని పెంచితేనే కదా, ఇది పెంచితేనే మనకు బిజినెసెస్ ఎక్స్పాన్షన్ కానీ కొత్త బిజినెసెస్ రావడం కానీ తగ్గుతాయి. ఉన్న వాటిలో కూడా ఇంట్రెస్ట్ కాస్ట్ ఎక్కువ అవడం వల్ల రిట్రెంచ్మెంట్ జరిగి కన్జంప్షన్ తగ్గి ప్రొడక్షన్ తగ్గి మార్కెట్లో సరుకు తగ్గి అల్టిమేట్గా ప్రైజెస్ తగ్గి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తగ్గుతుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్సే ఇంట్రెస్ట్, ఇదనమాట ఇన్ఫ్లేషన్ రేటు. ఇది తగ్గిందనుకో ఇది వెంటనే తగ్గిపోతుంది కదా 4.5%. మనకు కావాల్సి ఇంత, అందుకనే గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇంత ఇన్ఫ్లేషన్ ఉంటే చాలా అనుకుంటాం. ఇప్పుడు నువ్వు ఇది సెప్టెంబర్లో పెట్టి ఇది నెక్స్ట్ ఇయర్ మార్చి దాకా ఇంట్రెస్ట్ రేట్ 7% 5% పెడతానన్నావు అనుకో, మన ఎకానమీ భూమి అవుతుంది కదా. అందుకనే ఒక షార్టర్ పీరియడ్లో చూసుకుంటారనమాట. ఇన్ఫ్లేషన్ తగ్గట్లేదు అసలు, ఎంత తగ్గినా అప్పుడు ఇంకొంచెం దీని డ్యూరేషన్ని పెంచి ఎక్కువసేపు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇది తగ్గుతుంది. నువ్వు 4.5% కావాలనుకున్నావు మ్యాక్, కానీ అది 5.8 దగ్గరికి వచ్చి ఆగిపోయింది. సో మనం ఇంకేం చేయలేం కదా అని చెప్పి ఈ 7.5% ఉంది కదా, వీడికి ఇప్పుడు 4.5 ఉన్నప్పుడు వాడికి ఎక్స్పెక్టేషన్ 6.5 ఇంట్రెస్ట్ రేట్, అంటే ఇది ఇన్ఫ్లేషన్ వాడికి వచ్చి ఇంట్రెస్ట్. సో మనం ఇది తగ్గిందనుకో ఇక్కడ దీనికి ఛాన్స్ కూడా ఇచ్చినట్టు, ఇది కూడా తగ్గడానికి ఛాన్స్ ఇచ్చినట్టు. అంటే మనం 3.8 ఉంది కాబట్టి 5.8 ఉంది కాబట్టి వీడికి కూడా 7.5 ఇవ్వడం లేదు. మనం 6.5 ఇస్తే చాలు.
వాడికి ఇన్ఫ్లేషన్ కవర్ అయ్యి వాడికి ఎక్స్ట్రా వచ్చే రిటర్న్ అనమాట. 5.8 6.5 ఉన్నప్పుడు 6.8 ఉన్నప్పుడు ఏదైతే ఉందో అది వాడికి ఎక్స్ట్రా, అది వాడి యొక్క ఇన్ఫ్లేషన్ కవర్ చేసుకుని ఎక్స్ట్రా వచ్చింది అనమాట. అర్థమైందా మీకు? సో అల్టిమేట్గా అది చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగితే ఎలా ఇప్పుడు చూడు, ఏదైతే ఇప్పుడు 4.5 6.5 రెపో రేట్ ఉన్నప్పుడు నేనేం చెప్పాను, ఇక్కడ తీసుకున్నా అదే తీసుకుంటే నీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ 6.5 వెళ్ళిపోయింది, అందుకని వీళ్ళు 7.8% చేశారు అని చెప్పారు. ఇప్పుడు ఇది పెంచడం వల్ల ఇది తగ్గిద్ది అని నా ఉద్దేశం. అప్పుడు ఏమైంది, ఇది తగ్గింది. ఇప్పుడు దాని రిజల్ట్ ఏమైందంటే, ఇది మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ని పెంచారు. అప్పుడు దాని రిజల్ట్ ఏమైందంటే ఇట్లా వచ్చింది అనుకో, ఫర్ సపోజ్ 5.8% ఇంత వచ్చింది. ఇది పెంచడం వల్ల దీని యొక్క రేటు 4.5% అయితే మనకి అల్టిమేట్ గోల్ అనమాట. ఇంత ఉంటే మన ఎకానమీ బూమ్ అవుతుంది అనేది వాళ్ళ సెన్సిటివిటీ టేబుల్స్ యూస్ చేసి. కానీ ఇంతే వచ్చింది, 5.5% వచ్చింది రిజల్ట్. అప్పుడు నువ్వేం చేస్తావు, ఇంట్రెస్ట్ రేట్లని ఇక్కడ 5.5% వచ్చింది కదా, సో మనం ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ని కూడా తగ్గించవచ్చు, ఎందుకంటే మనకి ఇన్ఫ్లేషన్ తగ్గింది కదా. ఇంకా బిజినెసెస్కి బూస్ట్ ఇద్దాము అని చెప్పి ఏం చేస్తారు, ఈ రేట్ని కూడా తగ్గిస్తారు. అప్పుడు ఎంత అవుతుంది, 6.8 వేసుకో, 6.8%కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. అప్పుడేంటి, మళ్ళీ బారో చేస్తారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ జాబ్లు వస్తాయి, మళ్ళీ కన్జంప్షన్ పెరుగుతుంది, మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు. అర్థమవుతుందా? బూస్ట్ చేస్తూ ఉంటారు ఎకానమీని. ఇప్పుడు చూడు, ఒకవేళ ఎకానమీ కనుక టూ క్విక్గా రికవరీ అయిపోయింది అనుకో, అంటే స్పీడ్గా, ఇప్పుడు చూడు రికవరీ అంటే ఎకానమీ బయట డబ్బులు ఖర్చు పెట్టడం కదా. ఎకానమీ పెరగడం అంటే ఏదైతే వాడు ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్కి రిజల్ట్ రావడం, రిజల్ట్ వస్తేనే ప్రాఫిట్స్ వస్తేనే ఎకానమీ కంపెనీలు పెరిగితేనే సెన్సెక్స్ పెరుగుతుంది. సెన్సెక్స్ పెరిగిందంటే సెన్సెక్స్ పెరిగిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ పెరిగిందని. ఇప్పుడు ఈ సైకిల్ ఏదైతే ఉందో అది వెంటనే రికవర్ అయ్యకూడదు. అంటే ఇక్కడ చూడు, ఓకే కూల్ అయింది, 5.8% ఇన్ఫ్లేషన్ 5.8% ఉంది. నువ్వు యొక్క ఎకానమీ స్పీడ్గా డబ్బులు వచ్చేసి అందరూ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు అనుకో, ఎక్కువ జాబ్లు వచ్చేసింది అనుకో, అది కూడా ప్రాబ్లమే. మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది కదా. అప్పుడు మళ్ళీ 6.5 వస్తుంది మళ్ళీ పెరిగి, అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతారు. అంటే మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాని అంటే టూ క్విక్గా ఎకానమీ రికవర్ అవ్వకూడదు అనమాట. మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకో, మనకి ఇంత గ్రోత్ రావాలి ఇండియన్ ఎకానమీ అనుకుంటే ఎంత ఉండాలి ఇంట్రెస్ట్ రేట్ అనుకున్నాం. ఇంట్రెస్ట్ రేట్ ఇంత ఉండాలంటే ఇన్ఫ్లేషన్ ఇంత ఉండాలి అనుకున్నాం. ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగిపోయింది అనుకో, ఆ ఇయర్కి మనం పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో తగ్గిద్ది కదా. అంటే ఈ ఇయర్కి మనం ఇంత గోల్ పెట్టుకుంటాం కదా, అల్టిమేట్గా ఇంత గ్రోత్ అవ్వాలంటే ఈ ఇయర్ ఎంత గ్రో అవ్వాలి అనుకుంటాం. ఆ ఇయర్లో నువ్వు వెంటనే క్విక్గా రికవర్ అయిపోయింది అనుకో, క్విక్గా లోన్స్ వచ్చేస్తున్నాయి అనుకో, మనం తీసుకున్న పాలసీ ఇక్కడ ఇంట్రెస్ట్ పెంచడం వల్ల ఉపయోగం ఉండదు కదా. అందుకనే ఇక ఏం చేస్తారంటే టూ క్విక్గా రికవర్ అయితే ప్రాబ్లం అనమాట. ఈ డెసిషన్స్ ఏదైనా సరే టూ క్విక్గా రికవరీ అవ్వాలి, ఎకానమీ నెమ్మదిగా అవ్వాలి. టూ క్విక్గా అయిపోతే మళ్ళీ ఇన్ఫ్లేషన్ వస్తుంది. అంటే టూ క్విక్గా రికవరీ అవ్వకూడదు అనమాట ఎప్పుడైనా. అంటే మోడరేట్గా అవ్వాలి రికవరీ కూడా. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా. ఇక మీకు చెప్పాల్సిన టాపిక్స్ ఏంటంటే యూఎస్ ఫెడ్ రేట్ గురించి, బాండ్ మార్కెట్స్ గురించి, ఈక్విటీ గురించి. ఇప్పుడు చూడండి, ఆర్బీఐ తీసుకునే డెసిషన్ వల్ల ఈక్విటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కనుక తక్కువ చేస్తే బిజినెస్ పెరుగుతుంది, మన యొక్క ప్రాఫిట్స్ పెరుగుతాయి. మనం వేరే బ్యాంక్స్ దగ్గర తీసుకుంటాం కదా లోన్, అది ఆర్బీఐ రేట్ చేసుకునే కదా లోన్ ఇచ్చేది, మనకి రేట్ చూసుకునే కదా. మన ప్రాఫిట్స్ పెరిగితే ఇది పెరుగుతుంది ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే. అర్థమైంది కదా. ఇప్పుడు బాండ్ మార్కెట్స్ గురించి చెప్తాను. ఈ ఈక్విటీకి ఇంకొంచెం ఉంది, మనం దీన్ని యూస్ చేసి దీనితో లింక్ చేసేది ఉంది. బాండ్ మార్కెట్ చూడండి, ఇప్పుడు ఏదైనా వాల్యూ 100 రూపాయలది 6%కి వస్తుంది అనుకో, నువ్వు ఇంట్రెస్ట్ రేట్ కనుక పెంచావనుకో 7%, మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉందని 7% పెంచావనుకో, ఇన్ఫ్లేషన్ 6.5%ది. గవర్నమెంట్ డబ్బులు తీసుకునేటప్పుడు అది కూడా 7.5%కి ఇస్తుంది కదా గవర్నమెంట్ బాండ్. 7.5% వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది, 90 రూపాయలు.
ఇప్పుడు ఈ కొన్నవాడు ఇంత కొన్నాడు ఉన్నాడు, వాడు మార్కెట్లో ట్రేడ్ అవుతున్నది 105 రూపాయలకి ట్రేడ్ అవుతుంది. ఇంత కొన్నాడు, దాని యొక్క వాల్యూ ఇంతకు ట్రేడ్ అవుతుంది మార్కెట్లో. సడన్గా నువ్వు 7.5% ఇంట్రెస్ట్ రేట్ పెంచడం వల్ల నువ్వు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేవాడు అవ్వచ్చు, బాండ్ మార్కెట్లో ట్రేడ్ చేసేవాడు అవ్వచ్చు. నీకు ఇప్పుడు నువ్వు బాండ్ మార్కెట్ నుంచి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నావు. ఎక్కడికి? స్టాక్ మార్కెట్కి. స్టాక్ మార్కెట్ షిఫ్ట్ అవుదాం అనుకుంటే నువ్వు ఇక్కడ అమ్మేసి ఇక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నావు డబ్బుల్ని. కానీ నువ్వు అమ్మేద్దాం అంటే ఇంట్రెస్ట్ రేట్ని ఇన్ఫ్లేషన్లో అమ్మి పెట్టడం వల్ల ఏమైంది? వీడి యొక్క వాల్యూ 90 రూపాయలకి వచ్చేసింది. అంటే వీడికి క్యాపిటల్ గెయిన్ తగ్గిపోయింది. అందుకనే ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో బాండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తిక్క రేగుతుంది అన్నమాట, కోపం వస్తుంది. అందుకనే వాళ్ళు ట్వీట్లు చేస్తుంటారు, అనవసరంగా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతున్నారు, బాండ్ డీల్స్ మాకు ప్రాబ్లం వస్తుంది అని. ఇప్పుడు అర్థమైంది కదా మీకు వాళ్ళ యొక్క రియాక్షన్స్ ఏంటి అని చెప్పాను. ఇప్పుడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురించి చెప్పండి, క్లారిటీగా వినండి. దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని వాల్యూ ఎందుకు పెరుగుతుంది తగ్గుతుంది అంటే, ఏదైనా వస్తువుని కొంటున్నాం అనుకో, చెప్పా కదా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో కొంటున్నాడు కాబట్టి ప్రైస్ కూడా పెంచాడు అని. అలాగే ఏదైనా వస్తువుని ఎక్కువసేపు కొంటూ ఉంటే దాని యొక్క ప్రైస్ పెరుగుతుంది. ఏదైనా వస్తువుని నాకు అవసరం లేదని అమ్మేస్తే దాని వాల్యూ తగ్గిపోతుంది. షేర్ మార్కెట్ అంతే కదా, బై చేస్తేనే బుల్స్ అంటే వాళ్ళు, బేర్ అంటే ఏం చేస్తాడు, అమ్మేస్తాడు, వాడి యొక్క ప్రైస్ తగ్గిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్తో మళ్ళీ తిరిగి కొందామని. అది పక్కన పెట్టు. బేర్ అంటే అల్టిమేట్గా ఏంటంటే బేర్ అంటే తగ్గిపోతుంది అనే ఫీలింగ్లో ఉంటాడనమాట. సో ఈ బుల్గాడ్ బేర్గాడ్ ఏం కలిపి ఏం చేస్తారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మార్కెట్లో స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. అల్టిమేట్గా వీటి నుంచి నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఏదైనా వస్తువుని అమ్మేస్తే దాని వాల్యూ తగ్గిపోతుంది, ఏదైనా వస్తువుని కొంటే దాని వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు రూపీ అయినా అంతే. ఇప్పుడు చూడండి, ఆర్బీఐ ఇప్పుడు మన రూపీ $1.85 ఉందనుకో. ఇప్పుడు దీనికంటే ముందు చూడండి, ఈ డాలర్ కనుక పెరిగిందనుకో, అండ్ మీరు ఎప్పుడైనా సరే డాలర్ పెరిగిందన్నా, రూపీ డిప్రిషియేట్ అయిందన్నా, డాలర్ తగ్గిందన్నా, రూపీ పెరిగిందన్నా, వీటన్నిటికీ రెండు సేమే. అది గుర్తుపెట్టుకొని ఎలాగ చెప్తున్నా, వీక్ డాలరు వీక్ రూపీ అట్లా అవి గుర్తుపెట్టుకో. పెరిగిందనుకో డాలర్ కనుక ఇండియన్ రూపీ కాంటెస్ట్లో చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అయిందనుకో, ఎట్లా అంటే తులా అనమాట. ఇప్పుడు ఇది ఒక తులా అనుకున్నాం అనుకో, ఇటువైపు డాలర్ ఉంది, ఇటు రూపీ ఉంది. ఇది స్ట్రాంగ్ ఉందనుకో, ఇది ఇటువైపు తూగిద్ది కదా. దీంతో కంపేర్ చేస్తే ఇది వీక్. ఇటువైపు స్ట్రాంగ్ ఉందనుకో, ఇది పైకి వెళ్తుంది కదా. అంటే దీంతో కంపేర్ చేస్తే ఇది స్మాల్ అనమాట. అది సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మానిటరీ పాలసీ అని చెప్పారు కదా, మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేటు, బాండ్స్, దాంతోపాటు కరెన్సీ ఫ్లక్చుయేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇండియన్ రూపీ కనుక $1.85 ఉందని చెప్పా కదా, ఆ 85 రూపీస్ది తగ్గిపోయి 86.5 వచ్చిందనుకో, అంటే ఏంటి, ఎందుకు తగ్గింది దాని వాల్యూ? మన యొక్క రూపీస్ని అమ్మేయడం వల్లే కదా. రూపీస్ నాకు వద్దు అని వదిలేస్తే ఏదైనా వాల్యూ తగ్గాలంటే అమ్మేస్తాయి అని చెప్పా కదా. ఇప్పుడు FIIs అని ఉంటారనమాట, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ కంపెనీలు యూఎస్ ఫెడరల్ రిజర్వ్, ఇప్పుడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు రూపీ డిప్రెషన్ గురించి యూఎస్ ఫెడరల్ రిజర్వ్, వాళ్ళకు కూడా ఆర్బీఐ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర కూడా ఎకానమీ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర కూడా యూఎస్ ఫెడ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎకానమీ ఉంటుంది కదా, వాళ్ళది గ్రోత్ గురించి ఆలోచిస్తారు కదా. వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఏమైందంటే, యుక్రెయిన్ వార్ వల్ల వాళ్ళ యొక్క పెట్రోల్ కాస్ట్లు పెరిగినాయి. పెట్రోల్ కాస్ట్ అనేది నెక్స్ట్ దానికి ఇన్పుట్ కదా. ఇన్పుట్ అయినప్పుడు ఇప్పుడు మీకు పెట్రోల్ అనేది ఇప్పుడు వెహికల్ అనేది పక్క కామన్ అనమాట. ఎక్కడ యూఎస్ఏలో ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, పెట్రోల్ కాస్ట్ పెరిగింది, వాటి యొక్క లివింగ్ మళ్ళీ పెట్రోల్ కాస్ట్ పెరుగుతున్నాయి కాబట్టి వాటి యొక్క ఎక్స్పెక్ట్ చేసే శాలరీ ఎక్కువ ఉంటుంది. కంపెనీల శాలరీ పెంచాల్సి వస్తుంది. కంపెనీ శాలరీ పెరిగినాయంటే, కాస్ట్ పెరిగిందంటే వాళ్ళ యొక్క ప్రైజులు కూడా పెంచుతారు. అట్లా ఎకానమీ మొత్తం, అంటే ఇప్పుడు మనకి నెసెసిటీస్లో ప్రైస్ పెరిగిందనుకో, అల్టిమేట్గా ఎకానమీలో కూడా ప్రైస్ పెరిగిపోతుంది అనమాట. అప్పుడు యూఎస్లో ఇన్ఫ్లేషన్ 2% ఉండాల్సింది. ఇన్ఫ్లేషను వాటి యొక్క ఫెడరల్ రిజర్వ్ యొక్క రెపో రేటు 4.5%. వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎంత ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఇదే 4.5% ఉంది ఇన్ఫ్లేషన్. అప్పుడు దీన్ని పెంచారనుకో, ఇప్పుడు చూడు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్లో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారనుకో, అక్కడ
ఇన్వెస్ట్ చేయరన్నమాట. అక్కడ ఏం చేస్తారు, ఆ బ్యాంక్ అక్కడ ఇప్పుడు యూఎస్లో ఫెడరల్ రిజర్వ్ పెంచితేనే వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఇంత ఉంది అనమాట, ఇంత ఉండాల్సింది. కైనా సరే దాన్ని ఈ యూఎస్లో డెమోక్రటిక్ పార్టీ ఏం చేసిందంటే వీళ్ళు ఒక ప్రో వార్ అనమాట. అంటే ఏంటి, పాలస్తీన్ అంటారు, యుక్రెయిన్ ఎలాగైనా సరే రష్యా మీద కావాలనుకుంటుంది. పాలస్తీన్ ఇజ్రాయెల్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇజ్రాయెల్ ఇష్యూలో కూడా ఒక డెసిషన్ తీసుకోకుండా మధ్యలో అటు ఇటు అవుతుంది. కొన్నిసార్లు దాని తర్వాత కొన్నిసార్లు దీని తర్వాత. దీనివల్ల ఏమవుతుంది, వార్ ఎక్కువ అవుతూ ఉంది. వార్ ఎక్కువ ఉండడం వల్ల ఏమైంది, యుక్రెయిన్ వారైనా ఇన్పుట్స్ యొక్క కాస్ట్ పెరుగుతుంది. వాళ్ళు అదంతా పట్టించుకోవట్లేదు. అందుకని రిపబ్లికన్స్కి ఓట్ చేశారనమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు, మాకు యొక్క ఎకానమీనే మనకి అది ఇంపార్టెంట్ కాదు, నాకు ఎకానమీనే ఇంపార్టెంట్ అని చెప్పి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేద్దామని చూస్తాడు. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాడు అనుకో, వీడి యొక్క 4.5% ఇది ఉండడం వల్ల వీడు రెపో రేట్ని 7.0% పెంచుతాడు. అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గిద్ది కదా, జాబ్స్ అయితే తగ్గుతాయి, ఇన్ఫ్లేషన్ అది కూడా కొంచెం సేపే. యూఎస్ ఇప్పుడు మన కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్కి రిస్క్ ఉంటుంది, కరెన్సీ రిస్క్ ఉంటుంది. కరెన్సీ రిస్క్ అనేది ఉండదు, ఎందుకంటే వాడి కరెన్సీనే డాలర్. ప్రింట్ చేస్తారు కూడా మనీ, అది ప్రింట్ చేయడం తప్పేం కాదు, బట్ సప్లైని చూసుకొని చేయాలి. మన దగ్గర సప్లై 100 ఉండాలి, 100 నోట్లే ఉండాలి. ఇప్పుడు చూడు, మన దగ్గర ఏదైనా నోట్లు డాలర్స్ మన దగ్గర 100 నోట్ల సర్క్యులేషన్లో ఉండాలి అనుకుంటున్నప్పుడు ఇప్పుడు వరకు 80 సర్క్యులేషన్లో ఉన్నాయి. సో మనం 20 రూపాయలని 20 నోట్లని ప్రింట్ చేసిన ప్రాబ్లం ఏం లేదు కదా. మనకు టాలరెన్స్ లిమిట్ కంటే తక్కువ ఉన్నప్పుడే మనం ఇష్యూ చేస్తాం. అప్పుడు ఆ టైంలో మనం ప్రింట్ చేసుకోవచ్చు మనీ కావాలంటే. సో అది పక్కన పెడితే ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతాడు. ఇంట్రెస్ట్ రేట్ని పెంచడం వల్ల ఇప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ మొన్నటిదాకా ఏం చేశారంటే యూఎస్ యొక్క వాళ్ళు ఇన్ఫ్లేషన్ తగ్గిద్దాం చూడట్లేదు కదా. అంటే ఏంటి, వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని పెంచలేదు అనమాట. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు 5% ఉన్నాయి యూఎస్లో. అప్పుడేంటి, మాకు ఇక్కడ ఉంటే ఇప్పుడు అక్కడ కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఎంత రేట్నా 5% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదు, మనకి ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఇక్కడ బారో చేస్తారన్నమాట. ఇక్కడ బారో చేసి ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన ఏదైనా కొంటున్నాడు అనుకో ఏమవుతుంది, ఇండియన్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేస్తారు, ఇండియన్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు ఇక్కడ బారో డాలర్స్లో చేస్తారు, ఇక్కడ ఇండియాకి తీసుకొచ్చేసి ఇండియాలో డాలర్స్ని అమ్మేసి రూపీస్ని పర్చేస్ చేస్తారు. డాలర్స్ని అమ్మేస్తున్నారంటే ఈ తులా ఏమైంది, వెయిట్ తగ్గింది, స్ట్రాంగ్ లేదు, ఇప్పుడు అవసరం లేదు అని అమ్మేస్తున్నారు. అప్పుడు ఇటువైపుకి టిల్ట్ అవుతుంది, ఎందుకంటే రూపీ డాలర్తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ కాబట్టి. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది, $1 $85 ఉన్నది. ఇంట్రెస్ట్ రేట్ని ఇప్పుడు చూడు, డైరెక్ట్గా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మధ్యలో మీకు ఇవన్నీ చెప్పాను, ఇప్పుడు డైరెక్ట్గా మారుతా చూడు. యూఎస్ ఫెడ్ రేట్ పెంచింది. యూఎస్ ఫెడ్ రేట్ పెంచితే ఏమవుతుంది, ఎఫ్ఐఐస్ ఇండియాలోంచి వెళ్ళిపోతాయి బయటికి, ఎందుకంటే ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఇంతే ఉంది అనుకున్నాం అనుకో 5%. ఈ ట్రంప్ గడ్ ఇంకా రాలా, ట్రంప్ గడ్ వచ్చిన తర్వాత ఏమైందో చెప్తా. ట్రంప్ గడ్ రాలా, అప్పుడు యూఎస్లో ఏమైంది, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది. ఇంట్రెస్ట్ రేట్ యూఎస్ ఫెడ్ రేటు తక్కువ ఉంది, దాన్ని పెంచుతారా పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు కరెంట్ స్టేట్మెంట్ ఇది విన్నావు, అప్పుడు ఏమవుతుంది, యూఎస్ ఫెడ్ రేట్ తగ్గించడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి బారో చేసుకొచ్చి ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇండియన్ యొక్క ఎకానమీ పెరుగుతుంది. ఇండియన్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మన యొక్క స్టాక్ మార్కెట్ అయితే భూమిలో ఉంటుంది స్టాక్ మార్కెట్. అంతేకాకుండా డాలర్స్ని అమ్మేసి రూపీస్ కొంటున్నారంటే రూపీ స్ట్రాంగ్గా ఉంది. అంటే డాలర్తో కంపేర్ చేస్తే మనకి $85 పెట్టుకుంటేనే డాలర్ వచ్చేది, ఇప్పుడు $83 పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది. అంటే రూపీ స్ట్రాంగ్ అయినట్టు కదా. $85 పెట్టుకుంటే వస్తువు $83 పెట్టినా వచ్చేస్తుంది ఇప్పుడు. అంటే డాలర్ కొంచెం వీక్ అయిందని. అప్పుడు ఏమవుతుంది, డాలర్ రేటు తగ్గింది కాబట్టి రూపీలో. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో ఇంపోర్ట్ యొక్క కాస్ట్ తగ్గుతుంది. ఆయిల్ కంపెనీస్, ఇంపోర్ట్ ఏదైతే చిప్స్ ఉన్నాయి కదా, చిప్స్, ఈ కంపెనీస్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తావు ఇండియాలో. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి. అదేనా, ఇన్పుట్ కాస్ట్ తగ్గింది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. ఒకవేళ డాలర్ ఇక్కడ ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ఈ ట్రంప్ వస్తే 7% చేశాడు. 7% చేస్తే ఏమవుతుంది, ఆ కంపెనీ 7% చేస్తే ఏమవుతుంది, ఫెడరల్ రిజర్వ్ ఏమంటారు, ఇక్కడ మనకి ఎక్కువ వస్తుంది కదా ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పి ఎఫ్ఐఐస్ ఏం చేస్తాయి, ఇండియాలోంచి డబ్బుల్ని అమ్మేస్తాయి
చూడు ఇప్పుడు డాలర్ ఈ స్టాక్లో కొంది కదా, ఆ స్టాక్స్ని అమ్మేస్తాయి అనమాట. స్టాక్స్ని అమ్మేయడం అంటే రూపీస్ లాగా అమ్మేసి మళ్ళీ డాలర్స్ని కొనుక్కుని డాలర్స్ తీసుకెళ్ళిపోతుంది. అర్థమైందా? డాలర్స్ని తీసుకెళ్ళిపోవడం అంటే మళ్ళీ డాలర్ని కొన్నది అంటే డాలర్ స్ట్రాంగ్ ఉంది అని, అంటే దీనికి వెయిట్ యాడ్ అయింది. డాలర్ కిందకు వస్తుంది, రూపీ పైకి వెళ్తుంది. అంటే ఇప్పుడు 85 ఉండేది మనకి 83 వచ్చింది కదా, ఇది సమ్వేర్ అరౌండ్ మళ్ళీ 85కి వచ్చేస్తుంది. అర్థమైందా? యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మాడితే అప్పుడు నువ్వేం చేస్తావు, ఇక్కడ ఇప్పుడు ఈ పక్కన పెట్టు, ఇక్కడ నీకు వచ్చినాయి కదా ఆయిల్ మార్కెట్లో ఇన్వెస్ట్. రూపీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అంటే తగ్గినప్పుడు డాలర్ వాల్యూ, డాలర్తో కంపేర్ చేస్తే రూపీ స్ట్రాంగ్ అయినప్పుడు నువ్వు ఆయిల్ కంపెనీసు లేదంటే ఇంపోర్ట్ చేసుకుంటున్న కంపెనీస్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తే నీకు ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే వాడికి ఇన్పుట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువైంది కాబట్టి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది మా ఇండియాలో ఉంది, కాకపోతే దాంట్లో ఇన్పుట్ అనేది ఒక పార్ట్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క టోటల్ కాస్ట్ కూడా తగ్గింది అని. ఇప్పుడు రూపీ కనుక 7% చేశాడు, 7% చేస్తే ఏమైంది, ఎఫ్ఐఎస్ అన్ని ఇండియాలోంచి బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు ఈ రూపీ ఏమైంది, మళ్ళీ 86కి వచ్చింది అనుకో, ఒకవేళ ఇది 86, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పోర్ట్స్ చేసే కంపెనీస్ యొక్క వాల్యూ పెరుగుతుంది. అంటే నువ్వు ఐటీ స్టాక్స్, సర్వీసెస్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు నీకు రూపీ డిప్రిసియేషన్ వల్ల నీకు ప్రాఫిట్స్ వస్తాయి. అంటే ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలనేది. ఓకే, అర్థమైంది కదా? ఇంకేమున్నాయి? సో అల్టిమేట్గా చెప్తున్నానంటే యూఎస్ ఫెడ్ రేట్ తగ్గితే అక్కడి నుంచి ఎఫ్ఐఎస్ ఇండియాలో వస్తాయి. ఇండియా యొక్క స్టాక్ మార్కెట్ బూమ్ అవుతుంది. అప్పుడు రూపీ వాల్యూ కూడా పెరుగుతుంది. అంతే కదా? అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కొంటున్నాడంటే రూపీని కొన్న తర్వాతే కదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగలడు. ఇండియన్ కంపెనీలో కొనాలంటే అప్పుడు రూపీ పెరుగుతుంది. అప్పుడు నువ్వు ఆయిల్ కంపెనీస్, ఇంపోర్ట్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి. యూఎస్ ఫెడ్ రేటు పెరిగిందనుకో అక్కడికి వెళ్ళిపోతాయి ఎఫ్ఐఎస్. అప్పుడు ఏమవుతుంది, స్టాక్ మార్కెట్లో తగ్గి రూపీ వాల్యూ తగ్గుతుంది. రూపీ వాల్యూ తగ్గిందంటే ఐటీ సెక్టార్ వీటిల్లో. ఇప్పుడు చూడండి, దీంతో పాటు అడిషనల్గా ఏంటంటే మనకి ఫారెక్స్ రిజర్వ్స్ అంటారనమాట. మనకి టోటల్ రిజర్వ్స్ ఫారెక్స్ అసెట్స్లో మెయిన్గా చాలా డినామినేషన్స్లో ఉంటాయి. ఇప్పుడు మన కరెంట్ నాకు తెలిసి November 15th ఆర్బీఐ, మీకు కావాలంటే అట్లా కొట్టండి, ఎక్సెల్ షీట్లో వస్తాయి. ఆర్బీఐ ఫారెక్స్ డేటా టుడే, ఆర్బీఐ ఎక్సెల్ షీట్ అని కొట్టండి. ఫారెక్స్ రిజర్వ్స్ డేటా ఆర్బీఐ ఎక్సెల్ షీట్ అని వస్తుంది. ఈ వీక్ ఇప్పుడు 18వ తారీఖు, మొన్న 18వ తారీఖుది 15వ తారీఖుదో 18 అనుకుంటా, మన వీక్ 18 కదా, 18th November యొక్క ఎక్సెల్ని అప్లోడ్ చేశారు. దాంట్లో టోటల్ రిజర్వ్ ఉంటుంది మనకి $659 బిలియన్, 659 పాయింట్ సంథింగ్ ఎంత ఉంది మనకి టోటల్ రిజర్వ్స్. దాంట్లో ఫారెక్స్ రిజర్వ్స్ మనకి 569 ఉన్నాయి. ఫారెక్స్ రిజర్వ్స్లో చాలా డినామినేషన్స్ ఉంటాయి కదా, డాలర్ ఉంటాయి. ఇప్పుడు మనం ఓస్ట్రో ద్వారా మనం రష్యాతో డీల్ మాట్లాడుకున్నాం అంటే ఏంటి, మనం కొన్ని అన్ని రష్యన్ కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో ఉన్నాయి, డాలర్తో ట్రేడ్ లేదు. సో ఈ ఫారెక్స్ రిజర్వ్స్లో డాలర్వి ఉంటాయి, ఇవి ఉంటాయి. సో మన టోటల్గా ఫారెక్స్ రిజర్వ్స్ మనకి ఎప్పుడైనా సరే చూసుకునేటప్పుడు ఎంత ఇన్పుట్స్ మనకి ఇండియా, మనం ఫారెక్స్ని జనరేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఏదైనా పక్క కంపెనీ ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు డాలర్స్కి అమ్మే కదా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎఫ్ఐఎస్ కొన్నారు. అప్పుడు ఏమవుతుంది, డాలర్స్ మన దగ్గర నుంచి మళ్ళీ మనకి సప్లైలో నుంచి డాలర్స్ వెళ్ళిపోయినాయి బయటికి, మన ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతాయి అనమాట ఎఫ్ఐఎస్ తీసేయడం వల్ల. అప్పుడే మనం న్యూస్లు చూస్తున్నాడు, నేను ఏం చేయలేను, న్యూస్లు చూస్తూ ఉండాలి. ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గినాయని చెప్పి అపోజిషన్ పార్టీలు చేస్తాయి. అప్పుడు నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే వాటిని ఎఫ్ఐఎస్ అంటారా, మీకు అది కూడా తెలియదు, వాళ్ళ యొక్క బిజినెస్సే స్పెక్యులేషన్ చేయడం, ఎక్కడ తక్కువ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏమీ పర్మనెంట్ ఇన్వెస్టర్స్ కాదు. ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే వాళ్ళకి లాభం వచ్చి, ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే వాళ్ళకి ఇష్టంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేయరు, లాభం వస్తుందని ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ యొక్క దాని మీద మనం ఏం బాధపడవలసిన లేదు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే తీస్తారో డబ్బులు తీస్తారు కదా, డబ్బులు తీసేయడం అంటే సెల్ చేసే కదా డబ్బులు తీసింది, అప్పుడు ఇండియన్ స్టాక్స్ యొక్క వాల్యూ పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే, నేను మొన్న మీకు స్టేటస్ పెట్టాను వాట్సాప్, నా ఫ్రెండ్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు చూస్తారు, వాట్సాప్ స్టేటస్ నేను పెట్టాను, ఎంత ఎఫ్ఐఎస్ని అమ్మేసి అక్కడ తీసుకెళ్ళిపోతున్నా. ఇది ఒక స్ట్రాటజీ అనమాట, ఎవరు యూఎస్ గవర్నమెంట్ మొన్న చేసింది, కావాలని
ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండియన్ మార్కెట్ని దెబ్బ కొడదామని ఎఫ్ఐఎస్కి వెనక్కి వచ్చేయమని చెప్పింది. మీకు కంపల్సరీ చేస్తాము మీ లాస్ని, మీరు వెనక్కి వచ్చేయండి ఇండియన్ మార్కెట్లోంచి అని చెప్పి ఇండియన్ మార్కెట్స్ నుంచి డబ్బులు తీసేసింది. ఇండియన్ మార్కెట్ నుంచి డబ్బులు తీసేయడం వల్ల ఏమైంది, ఇండియన్ స్టాక్స్ వాల్యూ పడిపోయింది, అంతా పడిపోయింది. ఎకానమీ పడిపోద్ది అనుకుంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా ఇండియాలో, యూటీఐ మ్యూచువల్ ఫండ్స్, మన యొక్క రిటైల్ ఇన్వెస్టర్స్ సిప్ ద్వారానే 25,000 కోట్లు తప్పారనమాట. మొత్తం టోటల్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కలిపి సిప్ ద్వారా బై చేశారు. కొత్త ఇన్వెస్టర్స్ ఎందుకే రావాలి. సిప్ ద్వారా మన ఇన్వెస్టర్స్ ఎక్కువైతే కొంటారో, ఎప్పుడైతే ఎక్కువ కొంటారో వాళ్ళు డబ్బులు తీసేసినా సరే మన స్టాక్స్ని మనం కొంటున్నాం. మనం కొంటున్న వల్ల ఏమవుతుంది, మనం కొనడం వల్ల స్టాక్స్ మళ్ళీ పెరుగుతాయి. స్టాక్స్ మళ్ళీ పెరగడం వల్ల వాళ్ళు లేకపోయినా మనంతట మనమే నిలబడ్డామని అందుకనే అంటారు. నేను అందుకనే పెట్టాను అప్పుడు స్టేటస్ పెట్టేటప్పుడు, రీటైల్ ఇన్వెస్టర్స్ షోన్ ద మిడిల్ ఫింగర్. ఎందుకంటే అప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క సహాయం వల్ల గెలిచాం. మళ్ళీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తీసేయడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్స్ పెట్టారు. అది కాక మామూలుగా ఇండియాలో ఉండే వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఇండివిజువల్స్ వీళ్ళు అనమాట. రీటైల్ బిజినెస్, రీటైల్ అంటే అల్టిమేట్ అని. మధ్యలో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అట్లాగే ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ వల్ల ఏమైంది, మన యొక్క ఎకానమీ పెరిగింది. సో అల్టిమేట్గా మనం వాడికి మిడిల్ ఫింగర్ చూపించాం. సో మనం ఏం చేసాం, మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్ డిఏఎస్ అంటారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్, ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్. వీటికి రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే, రిటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ఐ డొమెస్టిక్ ఇవన్నీ ఇట్లా చెప్పడం వల్ల మీకు అర్థమవుతుంది. వీళ్ళు దీనికి మిడిల్ ఫింగర్ చూపించారు. మీరు వెళ్ళిపోయినా సరే మేము మా మార్కెట్స్ని క్యాపబుల్గా చేసుకోగలం. కాకపోతే మనకు రూపీ వాల్యూ పడిపోయింది. వీళ్ళైతే స్టాక్స్ తగ్గకుండా చూశారు. కాకపోతే ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ వాళ్ళ యొక్క వాల్యూ తగ్గింది కదా, ఇంపోర్ట్ చేసే కంపెనీస్ యొక్క కాస్ట్ అయితే పెరిగింది కదా. ఎందుకంటే కరెన్సీ రిస్క్ మనకు ఉంది. మనకి ఇండియాలో మార్కెట్ రిస్క్ ఉన్నా, ఇంట్రెస్ట్ రిస్క్ ఉన్నా, కరెన్సీ రిస్క్ అయితే మాత్రం అన్అవాయిడబుల్ కదా. ఎందుకంటే మనం అగ్రీ చేస్తాం అందరం డాలర్స్లోనే ట్రేడ్ చేస్తామని. స్టార్టింగ్లో యూఎస్ అప్పుడు 1940s అట్లా చేసింది అనమాట. అందరి దగ్గర అగ్రిమెంట్ తీసుకుంది ఏంటంటే, మేము అన్ని కరెన్సీలని డాలర్ ద్వారానే చేస్తాము అని తీసుకుంది. ఇప్పుడు డాలర్ని మనం ఒక ఈ స్టాక్ మార్కెట్ని, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని వెపనైజ్ చేసి అన్ని దేశాలని బెదిరిస్తుంది అనమాట అమెరికా. ఇప్పుడు మీకు అంత అర్థమైందా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వల్ల ఏమైందో చెప్పా కదా. ఇప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ గురించి, బాండ్ మార్కెట్ గురించి చెప్పాలి. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచిందనుకో, బాండ్ ఇన్వెస్టర్స్ ఏమో తిడతారనమాట. అర్థమైందా, బాండ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, మీ మూలంగా మాకు ఇట్లా అయిపోయిందని చెప్పి తిడతారనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారనుకో, ఈల్డ్ తక్కువ అయింది కానీ క్యాపిటల్ గెయిన్ అయితే వస్తుంది కదా, అప్పుడేంటి వాళ్ళు ఓకే అంటారు. అది కాక ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల బాండ్ మార్కెట్ హ్యాపీ ఉండడమే కాకుండా స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు మామూలుగా ఇంట్రెస్ట్ తగ్గిందనుకో, కొత్త బిజినెస్ చేయాలంటే తక్కువ రేట్ వస్తుంది. అండ్ కొత్త బిజినెస్లు పుట్టుకొస్తాయి. అండ్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ యాడ్ అవుతుంది, స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతుంది, మొత్తం అల్టిమేట్గా పెరుగుతుంది. సో అంటే మార్కెట్ క్విక్గా రికవరీ అవ్వకూడదు, అది కూడా ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు, వెంటనే మళ్ళీ పెరిగిపోయింది అనుకో, వెంటనే పెరిగిపోవడాన్ని సర్జ్ అంటారు. అర్థమైందా, సర్జ్ అంటే పెరగడం, రైజింగ్ అని ఉంటేనేమో నెమ్మదిగా గ్రాడ్యువల్గా పెరగడం, సర్జింగ్ అంటేనేమో ఒకేసారి గ్రాడ్యువల్గా పెరిగిపోవడం, గ్రాడ్యువల్గా కాకుండా ఒకేసారి సడన్గా పెరిగిపోవడం. అంటే మార్కెట్ సర్జింగ్ అయిందంటారు. అటు మార్కెట్ సర్జ్ అయిపోయింది అనుకో, ఇన్ఫ్లేషన్ కూడా సర్జ్ అవుతుంది. షార్ట్ టర్మ్లో బెస్టే. ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి డిఫరెన్స్ ఇదే. ట్రేడర్స్ ఏం చేస్తారు, ఈ స్పెక్యులేషన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత స్పీడ్లో రియాక్ట్ అవ్వాలి, ఏ టైంలో రియాక్ట్ అవ్వాలి, ఎంత న్యూస్ ఎక్కువ చూస్తే అంత బెటర్. ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ నాకు పిచ్చి అవంటే. మీరు ఎలా చూస్తారో నాకైతే తెలియదు, మీ ఇష్టం. సో ఇదంతా బేస్. ఇప్పుడు 18 ఏళ్ళ తర్వాత స్టాక్ మార్కెట్ క్లాస్కి ఇది ఒక బేస్ అనమాట. ఈ బేస్ మీకు అర్థమైతేనే మీరు మిగతావైనా చూసుకోగలరు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ప్రాఫిట్స్ వీళ్ళు అమ్మకపోయినా, ఎఫ్ఐఎస్ అమ్మకపోయినా సరే స్టాక్ మార్కెట్ తగ్గిపోద్ది. ఎందుకంటే హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి కదా, హెడ్జ్ ఫండ్స్ వాళ్ళ యొక్క మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బోనస్లు పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బోనస్ పే చేయాలంటే ఏంటి, మనకు వచ్చే ప్రాఫిట్స్లోనే కదా బోనస్ పే చేసేది.
అప్పుడు ఏం చేస్తారు, ఆ బోనస్ని ఇవ్వడం కోసం అని చెప్పి వాళ్ళు వెంటనే అమ్మేస్తారనమాట. దాని మీనింగ్ ఆ స్టాక్స్ మీద వాళ్ళకి నమ్మకం లేదని కాదు అమ్మేయడం అంటే, వాళ్ళు వెంటనే మళ్ళీ కొంటారు. బోనస్లు ఇచ్చేది ఈ రెండింగ్లో వాళ్ళకి బోనస్లు ఇవ్వాలి కాబట్టి మేనేజర్స్కి. దాని మీనింగ్ ఇప్పుడు తగ్గిపోయినాయి అని అపోజిషన్ చెప్పింది అనుకో, అప్పుడు చెప్పొచ్చు ఇక్కడ హెడ్జ్ ఫండ్స్ ఎవరు నిర్మలా సీతారామన్ చెప్పొచ్చు, హెడ్జ్ ఫండ్స్ ఇవన్నీ టెంపరీ, అవి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాయి, ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా మళ్ళీ మనకి ఇన్వెస్ట్ చేస్తాయి, మన యొక్క ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఎలా మనం ఎకానమీని పెంచాలి, మనం వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, ఎఫ్ఐఐస్ని ఎలా అట్రాక్ట్ చేయగలం, మన ఇంట్రెస్ట్ రేట్ తగ్గించామనుకో భూమి పెరుగుతుంది, భూమి పెరిగిందనుకో వాళ్ళకి రిటర్న్ ఎక్కువ వస్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళే. అప్పుడు మళ్ళీ డాలర్ యొక్క వీక్ అయింది, మళ్ళీ ఇండియా యొక్క ఇట్లా పెరుగుతుంది, అసలు మొత్తం ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. ఇంతే, ఇదంతా సప్లై అండ్ డిమాండ్, సప్లై అండ్ డిమాండ్, సప్లై అండ్ డిమాండ్. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ. ఇక మీ యొక్క స్టాక్ మార్కెట్ జర్నీ షురూ చేయడానికి అవకాశం వచ్చింది అనుకుంటున్నా.